హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తలకాయ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ తలకాయ కూర ముక్కల్లో పసుపు, బియ్యపిండి వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసుకున్న ముక్కల్ని కుక్కర్లో వేసి సరిపడంత వాటర్ వేసి 60-70% ఉడికించుకోవాలి. ఉడికించుకున్న ముక్కల్ని పక్కన పెట్టి మసాలా రెడీ చేసుకోవాలి. కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ పువ్వు వేసి బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసుకున్న దాన్ని మసాలా పట్టి పెట్టుకోవాలండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని 4 వైపులా చాకుతో కట్ చేయాలి. దీన్ని డైరెక్ట్గా మనం సిలిండర్ పైన పెట్టి కాల్చుకోవడం వల్ల కర్రీ మరింత టేస్ట్ వస్తుందండి. ఇలా కాల్చుకుంటే బాగా ఉడికిపోతుంది. ఉల్లిపాయ మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత కర్రీకి సరిపడా కుడక కూడా తీసుకొని ఇలాగే కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న ఈ కుడకను చిన్న ముక్కలుగా కట్ చేసి ముందుగా మనం రెడీ చేసిన మసాలాతో దీన్ని కూడా వేసి మసాలా పట్టి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ కూడా గ్రైండర్ చేసుకోవాలి. ఒక బౌల్లో తగినంత ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, మనం పట్టి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 3-4 మిర్చీలు కట్ చేసి వేసుకోవాలి. తర్వాత తగినంత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి తలకాయ కూర ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవాలి సరిపడంత, ఎందుకంటే మనం ముందుగానే పసుపు వేసి కడుగుతాం, శుభ్రం చేసుకొని ఉడకబెడతాం కాబట్టి సరిపడంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉడకబెట్టిన ముక్కల్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత దానికి సరిపడేంత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ముక్కలకు మంచిగా పట్టాలి అంటే ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి పెట్టాలండి. అలా పెట్టడం వల్ల ఉప్పు కారం బాగా పడుతుంది ముక్కలకు. అలా పట్టిన తర్వాత మూత తీసి మళ్ళీ బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసిన గరం మసాలా ఉంది కదా, ఆ మసాలాను వేసి బాగా కలుపుకోవాలి. వీలైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే మసాలా కూడా ముక్కలకు మంచిగా పడుతుంది. తర్వాత ఇది ముందుగానే మనకు 60-70% ఉడికింది కాబట్టి సరిపడేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 2-3 గ్లాసుల వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకో.